ఆక్స్ఫర్డ్ అంటే రికార్డులు, రికార్డులు అంటే ఆక్స్ఫర్డ్. పేద మధ్య తరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించి ఐఐటి ర్యాంకర్లుగా చేయడమే మా ధ్యేయం. బీఆర్ ఆక్స్ఫర్డ్ యాజమాన్యం. కందుకూరు బీఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థి ఏ శ్యామ్ సద్విలాస్ జాతీయ స్థాయిలో నిర్వహించబడిన జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 2024 సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటి ధార్వాడలో సిఎస్ఈ బ్రాంచ్ నందు సీటు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఉన్నం భాస్కర్ రావు గారు మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా కందుకూరు విద్యారంగ చరిత్రలో ఇంటర్మీడియట్తో పాటు ఇంటిగ్రేటెడ్ ఐఐటి ప్రోగ్రాం ద్వారా మా విద్యార్థి శ్యామ్ సద్విలాస్ ఐఐటిలో సీటు సాధించడం జరిగిందని, బీఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ప్రణాళికతోనే ఇది సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. అనంతరం బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరపున ఆ విద్యార్థికి 50,000 రూపాయల నగదును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు, జి నరేంద్రబాబు, ప్రిన్సిపల్స్ షాహుల్, హమీద్, ఇర్ఫాన్ తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ధార్వాడలో సీటు సాధించినటువంటి మా విద్యార్థి శ్యామ్ సద్విలాస్కి మొదటగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఐఐటి సీట్లు చాలామంది సాధిస్తుంటారు, కానీ అది ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా సాధించారు అనేది ఒకసారి తీసుకుంటే, ఒక సాధారణ ఫీజులతోటి అతి తక్కువ ఖర్చుతో ఒక సాధారణ ఇన్స్టిట్యూట్లో చేరి ఒక ఐఐటి సీట్ సాధించడం అనేది ఒక ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు సాధించినటువంటి ఘన విజయంగా భావిస్తూ, ఆ విద్యార్థికి మరొకసారి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఎంతోమందిని ఇలాంటి విద్యార్థుల్ని ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు చాలా సాధారణ ఫీజులతోనే తయారు చేస్తామని, ఈ ప్రాంతానికి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని, హై లెవెల్ ఎడ్యుకేషన్ని రాబోయే రోజుల్లో ఇంకా మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యాపరంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థికి మా యొక్క విద్యా సంస్థ తరఫున ఆర్థికంగా ఎంతో కొంత ప్రోత్సాహం అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మీ అందరి సమక్షంలో విద్యార్థికి ఒక 50,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇప్పటి వరకు ఏ విద్యా సంస్థ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్ సాధించి సీట్ అనేది సాధించడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అకాడమిక్ ప్రోగ్రాము, టీచింగ్ షెడ్యూల్, ఎగ్జామ్ ప్యాటర్ను దీనికి నిదర్శనము, ఈ రిజల్టే దీనికి నిదర్శన కారణము. అదేవిధంగా ఒక సాధారణ విద్యార్థి అంటే మన కందుకూరులో మారుమూల గ్రామం నుంచి, సరౌండింగ్స్ నుంచి కానీ, టౌన్ నుంచి కానీ, మొదటి నుంచి ఐఐటి ఒలింపియాడ్ చదువుతున్న స్టూడెంట్స్ గుంటూరు విజయవాడలో ఒక 6th 7th నుంచి అక్కడే చదువుతూ అక్కడే ఇంటర్మీడియట్ కంటిన్యూషన్ చేసి అక్కడ ర్యాంకులు సాధించుకుంటూ మనం వింటూ ఉంటాం. ఇక్కడ నార్మల్గా ఒక స్కూల్లో చదివిన విద్యార్థి 2 years క్లాస్ రూమ్ టీచింగ్ తోటి ఎట్ ఏ టైం ఐఐటి అడ్వాన్స్డ్ సీట్ కొట్టడం అనేది ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ సాధించిన మంచి ప్రతిఫలం అనేది మేము ఆశిస్తున్నాము. ఇంతకన్నా ఇంకా బెటర్గా, అంటే మాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, అదేవిధంగా నీట్ కూడా ఎట్ ఏ టైం క్లాస్ టీచింగ్లోనే సీట్ గెటింగ్ కొట్టాలనేది ఆశిస్తున్నాము. ఇలాంటి సపోర్ట్ చేస్తున్న మేనేజ్మెంట్కి అందరికి కూడా ఏ రోజు ఏ కొత్త ప్యాటర్న్ వచ్చినా, అది మెటీరియల్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, కొత్త సాఫ్ట్వేర్ కావచ్చు, ఏ రోజు కూడా ఎందుకనేది అడగకుండా బెటర్ రిజల్ట్ రావాలి, కందుకూరులో కూడా మనము దేనికి తగ్గకూడదన్న ఉద్దేశంతో ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ పెట్టి మొదటి నుంచి ఎంసెట్ ర్యాంకులు, మెయిన్స్ పర్సంటైలు, తర్వాత అడ్వాన్స్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అందరూ అనుకుంటుంటారు, అంటే మా కొలీగ్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు, కందుకూరులో ఐఐటి సీట్ రావడమా,
అది సిఎస్సి గ్రూప్న కౌన్సిలింగ్లోనే వచ్చిందా అన్నట్టుగా చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎక్కడికో మారుమూల ఎక్కడో టౌన్లోకి వెళ్ళి టాప్ అది ఏబీ సెంటర్లో చదివి అక్కడ వేల మందిలో ఎవరో ర్యాంక్ తెచ్చుకునే దానికన్నా కూడా ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ ఉండి సాధారణ విద్యార్థి చేత ర్యాంక్ తీసుకురావడం అనేది మా బిఆర్ ఆక్స్ఫర్డ్తోనే సాధ్యమని సగర్వంగా చెప్పడం జరుగుతుంది. ముందు ముందు ఇంకెంతకన్నా ఉన్నతమైన రిజల్ట్ సాధిస్తామని మా మేనేజ్మెంట్ తరఫున పాత్రికేయుల సమక్షంలో తెలపడం జరుగుతుంది. డైరెక్టర్స్కి, పాత్రికేయులకి, అంటే మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా మాకింతటి ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి మా విద్యార్థి శ్యామ్ సిద్ధివిలాస్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మనం ఫస్ట్ నుంచి కూడా ఒక షెడ్యూల్ ప్రకారం వర్క్ చేసుకుంటూ ప్రతి పిల్లవాడిని కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేర్ ఉంటుంది. ప్రతి ఒక్కడు వాడు ఏం చదువుతున్నాడు, ఏంటి ఎగ్జామ్లో ఎక్కడ తప్పులు చేస్తున్నాడని ఎప్పటికప్పుడు వాడిని కౌన్సిల్ చేసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళని చదివించాం కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత వాళ్ళకి అనాలిసిస్ కానీ ఎక్కడ తప్పులు పోతున్నాయి అన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పి మన టీచర్స్ అందరూ కూడా కష్టపడి వర్క్ చేశారు కాబట్టి ఇంతటి విజయం సాధించిందనేది మేము సంతోషిస్తున్నాము. అని ముందు ముందు కూడా ఇంకా మంచి రిజల్ట్ సాధించడానికి మేము కష్టపడి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ ఉన్న చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్ సార్కి, కరెస్పాండెంట్ సార్కి మరియు స్టాఫ్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నాకు ఐఐటి ధార్వాడ్లో సిఎస్సి బ్రాంచ్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది రావడానికి నా స్టాఫ్ చివరి వరకు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఏది అడిగినా కానీ ఏ టైంలో కానీ నాకు సపోర్ట్ చేశారు. అంటే ఎంసెట్ అయిపోయాక ఇంకా అయిపోయింది అన్నట్టు అకాడమిక్ అనుకోకుండా అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన దాకా అకాడమిక్ అని నాకు సపోర్ట్ చేసిన స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ఉండే అకాడమిక్ షెడ్యూల్ కానీ అవి చాలా ఫిక్స్డ్గా జరుగుతాయి. ఎటు పరిస్థితుల్లో అవి డీవియేట్ అవ్వవు. టెస్ట్ కానీ ఏవైనా కానీ జరిగిన వెంబటే ఆ నెక్స్ట్ మినిటే దాన్ని అనాలిసిస్ చేయడం, మనకు చేసే తప్పు మనకు చెప్పడం, అవి చాలా మనకు తెలియకుండానే మనలో చాలా మార్పుని తెస్తాయి. కాబట్టి ఈ ఐఐటి అనేది ఇక్కడ ఆగిపోకుండా ఇంకా చాలా ర్యాంకులు వస్తాయని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.